హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ శుభోదయం. అయితే ఈరోజు ఒక టెంపుల్కి అయితే వెళ్ళబోతున్నాను అనమాట. అది ఎక్కడుంది ఏంటనేది మీకు దారిలో అయితే చెప్తాను, లేదంటే అక్కడికి వెళ్ళిన తర్వాత అయినా చెప్తాను. అయితే ఇక్కడ కొంచెం ఆగింది ఎందుకనంటే, మీరు చూసి మోటో బ్లాగ్ అయితే అనుకోకండి. సో దానికి ఇంకా చాలా టైం ఉంది, నేను చెప్తాను ఎప్పుడనేది. అయితే ఇక్కడ ఎందుకు ఆగానంటే, ఇది వచ్చేసి హిమాయత్ సాగర్ రోడ్ సైడ్ అనమాట. సో నా ఎదురు లొకేషన్లో అయితే సాగర్ కనిపిస్తుంది. సో లొకేషన్ అయితే చాలా బాగుందని చెప్పేసి ఇక్కడైతే కొంచెం ఆగి రికార్డ్ చేస్తున్నాను. సో షార్ట్ వీడియోలు ఇవైతే అప్లోడ్ చేస్తాను. ఇది వచ్చేసి లాంగ్ వీడియో, ఇందులో అయితే ఏది అప్లోడ్ చేయను. ఇది వచ్చేసి ఓన్లీ టెంపుల్ గురించి ఉంటుంది. సో ఆ వీడియోస్ కావాలంటే హిమాయత్ సాగర్వి సో షార్ట్ వీడియోస్లో అయితే ఉంటాయి, మీరు చెక్ చేయొచ్చు. ఇది వచ్చేసి ఫుల్గా లాంగ్ వీడియోలో అయితే ఉంటుంది. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, కొత్త వాళ్ళైతే. నా వీడియోస్కి సాధారణంగా ఇంట్రోస్ నేను అసలు చెప్పను అనమాట. ఆ రోజు ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందో తెలీదు, మీతో చెప్పాలనిపించి చెప్పాను అనమాట ఇంట్రో లాగా. సో ఇది బాగుంది అని చెప్తే నేను అలా ఇంట్రోస్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఒకవేళ బాగలేకపోయినా ఒకసారి కామెంట్ అయితే చేయండి. సో చేంజెస్ అయితే చేసుకోవడానికి ట్రై చేస్తాను ఇంకా బెటర్గా. వీడియోలోకి వెళ్ళిపోతే, ఇది వచ్చేసి సిద్ధలింగేశ్వర స్వామి దేవాలయం. అయితే దీన్ని ఇంకో పేరుతో కూడా పిలుస్తుంటారు, అదే శ్రీ వెండికొండ సిద్ధలింగేశ్వర స్వామి దేవాలయం అనేసి. అయితే ఈ ఆలయానికి సిద్ధలింగేశ్వర స్వామి అని పేరు ఎందుకు వచ్చిందనేది నేను వీడియోలో ముందు చెప్తాను. నేను ఈ ఆలయాన్ని సందర్శించడం ఇది రెండవసారి. మొదటిసారి నేను వచ్చినప్పుడైతే ఇక్కడ నాకు కొన్ని నెమలి కూడా కనిపించాయి అన్నమాట. అక్కడే సాధారణంగా తిరుగుతూ ఉన్నాయి, మీరు కూడా వస్తే చూడొచ్చు వాటిని. ఈ ఆలయంలో ప్రధానంగా శివలింగం అయితే ఉంటుంది, అది కూడా స్వయంభూ శివలింగం అనమాట. ఇది ఎంత పురాతనమైనది అనేది ఇక్కడున్న పూజారులతో సహా ఎవ్వరికీ తెలియదన్నమాట. చరిత్ర చూసుకున్నా చరిత్రలో కూడా లేదు. ఇది ఎంత పురాతనమైనది అనేది కూడా ఎవరికి తెలియదు. అందరూ వచ్చేసి ఆది కాలం నాటిది అని అంటారు. ఆది అంటే మొదటి కాలం అని అర్థం అనమాట. సో యుగం స్టార్ట్ కాక ముందుకు ఏర్పడి ఉండొచ్చు అనేసి నా అంచనా. సో నాకు తెలిసిందే చెప్తున్నాను. కాబట్టి వీడియో చూస్తున్న వాళ్ళు కూడా, మీకు కూడా ఏమన్నా ఈ ఆలయం గురించి ఐడియా ఉంటే కాస్త నాకు కూడా కామెంట్స్లో అయితే చెప్పండి. సో దాన్ని బట్టి నాకు కూడా తెలుస్తుంది కదా ఇది ఎంత పురాతనమైనది అని చెప్పేసి. కాబట్టి ఒకసారి కామెంట్ అయితే చేయండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు. ఈ ఆలయం పరమశివుడికి అంకితం చేయబడింది. ఇక్కడ స్వామి సిద్ధలింగేశ్వర స్వామిగా పూజిస్తారనమాట. ఈ దేవాలయం వచ్చేసి హైదరాబాద్ సమీపంలో సిద్ధలగుట్ట అనే ప్రాంతంలో అయితే ఉంటుందన్నమాట. మీకు మ్యాప్స్లో అయితే ఇంక్లూడ్ చేస్తాను. సో వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే మ్యాప్స్తో సహా అన్ని మెన్షన్ చేస్తాను, మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా వచ్చి దర్శించుకోవచ్చు అనమాట. చాలామంది చేసే తప్పు ఏంటంటే, ఈ ఆలయానికి రాగానే రైట్ సైడ్ ఉన్న గణేశుడి విగ్రహం దగ్గరికి అయితే వెళ్తూ ఉంటారు. అలా ఎప్పుడు చేయొద్దండి. మీరు మొదటిగా కాళ్ళు కడుక్కున్న తర్వాతనే మీరు అన్ని ఆలయాలను అయితే దర్శించుకోవాల్సి ఉంటుంది. అయితే ఆ కాళ్ళు కడుక్కునేది ఎక్కడ అని మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దని చెప్పేసి ఇందాకటి వీడియోలో మీకు స్టెప్ బై స్టెప్ నేను అందుకే చూపించాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే అక్కడికి వెళ్ళి కాళ్ళు మంచిగా కడుక్కొని ఆ తర్వాతే ఈ వినాయకుడి దగ్గరికి వచ్చేసి మీరు దర్శించుకోండి. మనం ఆలయానికి వచ్చేటప్పుడు చాలా పవిత్రంగా రావాలి కాబట్టి ఎలా పడితే అలా రావద్దు కదా, అందుకనేసే నేను కాళ్ళు కడుక్కొని రండి అనేసి చెప్తున్నాను. నేను కూడా చేస్తుండొచ్చు అలాంటివి తెలియకుండా, బట్ మీరు కూడా చేయొద్దు అనే ఉద్దేశంతో నేను ఈ వీడియోలో చెప్తున్నాను అనమాట. సో దయచేసి అర్థం చేసుకోండి. మీరు ఆ వినాయకుడిని దర్శించుకున్న తర్వాత మీరు ఇలా ఎడం వైపుకి వచ్చారంటే మీకు ఇక్కడ నాగదేవతలతో పాటు నవగ్రహాలు అయితే మీకు కనిపిస్తూ ఉంటాయి. ప్రశాంతంగా 1 బై 1 ఒక్కొక్కటి దర్శనం చేసుకుంటూ వెళ్ళండి. హడావిడి ఏం లేదనమాట, ఇక్కడ అంతా ప్రశాంతంగానే ఉంటుంది. దర్శనం కోసం అని చెప్పేసి పరిగెత్తొద్దు ఎక్కడ కూడా. ప్రశాంతంగా ఈ కింద ఉన్న టెంపుల్స్ అన్నిటిని దర్శించుకున్న తర్వాతనే పైన ఉన్న ఆ మహాశివలింగాన్ని అయితే దర్శించుకోవాల్సి ఉంటుంది. ఈ ఆలయానికి వచ్చిన వాళ్ళు అయితే పార్కింగ్ గురించి ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. చాలా పెద్ద ప్లేస్ అయితే ఉంది, చుట్టూ చెట్లతోటి చాలా బాగుంది. ఇక్కడ కనిపిస్తున్న ఈ పెద్ద రావి చెట్టుకి కొంతమంది ముడుపులు కూడా కడుతున్నారనమాట. సో మీకు ఏమన్నా కోరికలుండి అవి తీరాలని అనుకుంటే ఇక్కడికి వచ్చి ముడుపులు కూడా కట్టి వెళ్ళొచ్చు అనమాట. ఆ నాగదేవతల విగ్రహాల పక్కనే మీకు ఇలా నవగ్రహాలు కూడా కనిపిస్తుంటాయి. అయితే ఇక్కడ ప్రదక్షిణాలు వచ్చేసి మీకు రెండిటికి కలిపి చేసుకోవచ్చు అనమాట. అంటే అటు నాగదేవతకి అలాగే ఇక్కడ ఉన్న నవగ్రహాలకి. లేదు అనుకుంటే మీకు ఒక చిన్న స్పేస్ అయితే ఉంటుంది రెండిటి మధ్యలో. అటు నాగదేవతకి చేయొచ్చు, ఇటు వచ్చేసి నవగ్రహాలకు కూడా చేసుకోవచ్చు.
ఈ శివాలయంలో వచ్చేసి కొంచెం ప్రత్యేకంగా అనిపించింది ఈ మండపం అనమాట. నాకు తెలిసి ఇక్కడ ఏదన్నా ప్రత్యేక కార్యక్రమాలు జరగడానికి ఈ ప్లేస్ అయితే నిర్మించుంటారని నేను అనుకుంటున్నాను. తర్వాతి దేవాలయం వచ్చేసి ఇక్కడ స్వయంభుగా ఏర్పడిన ఆంజనేయ స్వామి విగ్రహం అయితే ఉందనమాట. ఇది వచ్చేసి నాగదేవతల బ్యాక్ సైడే ఉంటుంది. మీకు కనిపిస్తూనే ఉంటుందనమాట. అయితే ఇక్కడ ఏంటంటే ఇక్కడ వీడియో రికార్డింగ్ లేదనమాట. సో, అందుకే తీయలేదు అక్కడ వరకు. ఈ పరమశివుడి విగ్రహం వెనకాల మీరిప్పుడు చూస్తున్నారు గదా! శివలింగము. ఇది ఏదైతే మీరు చూస్తున్న శివలింగం ఉందో, ఎగ్జాక్ట్‌గా మీకు పైన స్వయంభూ శివలింగం ఇలాగే ఉంటుంది. దాని నమూనా వచ్చేసి ఇక్కడ కొలనుంది గదా! ఇది స్టెప్ వెల్స్ అని అంటారు గదా! ఇంగ్లీష్‌లో. సో, దాని దగ్గర అయితే ఇది నిర్మించడం జరిగింది. సో, పైన ఎలాగైతే ఉంటుందో సేమ్ దాని నమూనా వచ్చేసి ఈ కిందున్న బావి దగ్గరైతే చూడొచ్చు మీరు. పూర్వం ఇక్కడ సిద్ధులు తపస్సయితే చేసేవారనమాట. అందుకే ఈ ప్రాంతానికి సిద్ధల గుట్ట అనే పేరొచ్చింది. అయితే సిద్ధులు అంతా ఇక్కడ స్నానాలైతే ఆచరించి, ఇక్కడ పైనే ఉన్న ఈ నమూనా శివలింగానికి అభిషేకాలైతే చేసి, ఆ పైనున్న స్వయంభూ శివలింగాన్ని దగ్గరికైతే వెళ్ళేవాళ్ళని నేననుకుంటున్నాను. ఇదే ఆ ఆలయానికి ప్రధాన ద్వారం అనమాట. ఇక్కడ కనిపిస్తున్న 3 ద్వారాల్లో నుంచి మధ్యన ఉన్న ద్వారంలో నుంచి అయితే వెళ్ళాలనమాట. ఈ పక్కనే మీకు స్టోర్ అయితే కనిపిస్తుంది గదా! పూజ ఐటెమ్స్ ఇక్కడైతే తీసుకోవాలి. కొబ్బరికాయ, పువ్వులు, అగరబత్తులు మొదలైన వస్తువులన్నమాట. ఇలా ఈ మెట్ల మార్గంలో పైకి వెళ్తే పైన స్వయంగా వెలిసిన శివలింగాన్నయితే మీరు చూడొచ్చు. అయితే మీకొక విషయం చెప్పాలిక్కడ. మీ చేతులతో మీరే స్వయంగా అభిషేకాలు గూడా చేయొచ్చనమాట అక్కడున్న శివలింగానికి. అది పాలతో గావచ్చు, నీళ్ళతో గావచ్చు, అలాగే భస్మంతోటి గూడా చేస్తూ ఉంటారు. దానికి సంబంధించినవన్నీ ఎక్కడ ఉంటాయి, ఏంటి అనేసి మీరు అడగొచ్చు. అయితే నేను వీడియో మధ్యలో అయితే మీకు చూపిస్తాను. అవన్నీ ఎక్కడ కనుక్కోవాలి, ఏంటి, ఎవరు జెప్తారనేసి. అయితే ఆ మెట్లన్నీ ఎక్కి వచ్చిన తర్వాత మీరు ఈ శివాలయం బ్యాక్ సైడ్ చూస్తే మీకిక్కడంతా కొండ కనిపిస్తుంది చూసారా? ఈ కొండనంతా తొలిచి ఈ ఆలయాన్నయితే అప్పట్లో నిర్మించుంటారు. కాబట్టి దానికి సంబంధించిన అన్నీ మీరిక్కడ చూడొచ్చు లైన్ బై లైను. అయితే మీకు ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం అయితే ఇదిగో నేను అభిషేకం తీసుకున్న టోకెన్ అనమాట ఇది. సో, నేను నా ఫ్రెండ్ ఇద్దరం అభిషేకం చేద్దామని చెప్పేసి ఇద్దరం కలిసి తీసుకున్నాం. అయితే మీరిక్కడ చూడొచ్చు కొండ దగ్గర నాగపాము ఆకారంలో గూడా కనిపిస్తూ ఉంది. అది మొత్తం కొండే అనమాట. నేను ఫస్ట్ టైమ్ చూసినప్పుడు అది నిజమైన పాము అక్కడ ఉందేమో అనేసి అనుకున్నాను. దూరం నుంచి చూసి అనుకున్నాను. దగ్గర నుంచి కాదు. తర్వాత అర్థమైందనమాట. నాకైతే ఎక్సైట్‌మెంట్ ఎలా ఉండిందంటే నేను నా లైఫ్‌లోనే ఫస్ట్ టైమ్ అనమాట. ఇలా స్వయంగా నా చేతులతో నేనే ఒక శివలింగానికి అభిషేకం చేయడం అనేసి. ఇంతవరకు ఎప్పుడు ఏ ఆలయంలో నేనెప్పుడు చేయలేదనమాట. చిన్న చిన్న శివలింగాల్ని ఇంట్లో పెట్టుకొని చేసిన రోజులైతే ఉన్నాయి గానీ, ఇలా ఒక ఆలయానికి వెళ్ళి అక్కడ చేసిన రోజులేమి లేవనమాట. ఫస్ట్ టైమ్ గాబట్టి చాలా సంతోషం అనిపిచ్చింది. ఓం నమః శివాయ! హర హర శంభో శంకర! లోపల మేమైతే గంగాభిషేకం చేశామనమాట ఇద్దరం కలిసి. నేను, నా ఫ్రెండ్. అయితే లోపల వీడియో తీశాను గానీ, అదొచ్చేసి ఓన్లీ షార్ట్ వీడియో లాగా తీశాననమాట. అది మీకు దాంట్లో అప్‌లోడ్ చేస్తాను. ఇందులో వచ్చేసి మీకు చూపిస్తున్నాననమాట బయట నుంచి ఎలా ఉంటుందని జెప్పేసి మీరు గూడా చూడాలని జెప్పేసి. ఇదొచ్చేసి స్వయంభూ శివలింగం అనమాట. ఈ ఆలయానికి సంబంధించి ఆలయ చరిత్ర అని శిలాఫలకం మీద రాసి ఇలా ఉందనమాట. మీరు ఈ చరిత్ర గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే, ఈ వీడియోని కొంచెం స్లోగా పెట్టుకొనైతే ఇదంతా చదవండి. మీకు చరిత్ర అయితే అర్థమవుతుందనమాట. స్వయంభూ శివలింగానికి గంగాభిషేకం చేసిన తర్వాత మీరు ఎడమ వైపుకొస్తే మీకిక్కడ వీరభద్రేశ్వర స్వామి దేవాలయం అని జెప్పేసి ఆలయం అయితే ఉంటుంది. మీరు చూస్తున్నారు గదా వీడియోలో. గంగాభిషేకానికైతే రూ. 50 అయితే చార్జ్ చేస్తారనమాట. ఆ రూ. 50తో ఇద్దరు పర్సన్స్ కూడా వెళ్లి చేసుకోవచ్చు. సో, మేమైతే అలాగే ఎళ్ళాం.
సో, ఒక టికెట్ అయితే తీసుకొని ఇద్దరం వెళ్లి అభిషేకం అయితే చేసుకున్నాము. సో, మిగతా వాటికి నాకంత ఐడియా అయితే లేదు. సో, మీరు అక్కడున్న ఆలయ కమిటీ మెంబర్స్‌నైతే మీరు అడిగి తెలుసుకోవచ్చనమాట. దేనికి ఎంత చార్జ్ చేస్తారనేది సో, నేనైతే కనుక్కోలేదు. మీరైతే వెళ్ళినప్పుడు ఒకసారి కనుక్కొని కరెక్ట్‌గా పూజ అయితే చేసుకోండి. మీరు కింద నుంచి తెచ్చుకున్న కొబ్బరికాయలు ఈ స్థలంలో అయితే కొట్టొచ్చనమాట. లోపల గూడా కొట్టొచ్చు. కాకపోతే లోపల అంత స్పేస్ ఉండదు. కాబట్టి బయటైతే మీకు చాలా స్పేస్ ఉంటుంది. అండ్ ఇక్కడ కనిపిస్తున్న ఈ వ్యక్తి దగ్గర అయితే అభిషేకానికి సంబంధించి టోకెన్స్ అయితే ఉంటాయన్నమాట. ఈయనే ప్రొవైడ్ చేస్తూ ఉంటాడు. అభిషేకం చేయడానికి మీకు బెస్ట్ టైమ్స్ వచ్చేసి మార్నింగ్ 6-8 లోపనమాట. మీరు ఈ టైంలో వెళ్తే రష్ ఉండదు. సో, జనాలు గూడా అంత ఎక్కువేమి ఉండరనమాట. మేము ఆ టైంలో వెళ్ళాం కాబట్టి మాకంత ఎక్కువ కూడా లేరు. దర్శనం గూడా చాలా త్వరగా అయిపోయింది. అభిషేకం చేసుకొని బయటకైతే వచ్చేసామనమాట. శివుడికి సోమవారం ఎంతో ప్రియమైనది కాబట్టి ప్రతి సోమవారం ఇక్కడ 11 తర్వాత అన్నదాన కార్యక్రమాలైతే జరుగుతుంటాయన్నమాట ఇదే ప్లేస్‌లో. అయితే మేమెళ్ళిన టైము అప్పటికి 9 గూడా అవ్వలేదు కాబట్టి సో, అక్కడేం హడావిడి లేదు. కాకపోతే నాకు ఇంట్రెస్టింగ్ విషయం అనిపించింది ఏంటంటే ఇక్కడ ఈ కనిపిస్తున్న మెట్ల మీద నుంచి పైకెళ్ళి ఒక శివుడి పెయింటింగ్ ఉంటుందనమాట. అది చూడ్డానికైతే నేను వెళ్ళాను. చాలా బాగుంది. పైకెళ్ళి చూసిన తర్వాత విజువల్స్ అయితే మీకు పైకెళ్ళాక చూపిస్తాను. చాలా బావుంటాయి విజువల్స్. ఈ పెయింటింగ్ వేసింది ఎవరో కానీ చాలా డీటెయిల్డ్‌గా వేశారనమాట. వెనకాలున్న కైలాస పర్వతాలు, అలాగే త్రిశూలము, ఆయన కళ్ళు, జటాజూటము, సో, ఎవ్రీథింగ్ చాలా నీట్‌గా ఏశాడనమాట. చాలా బావుంది పెయింటింగు. పిల్లలు, పెద్దలు అని ఏం లేకుండా కుటుంబ సమేతంగా ప్రతి ఒక్కరూ వచ్చి ఈ శివలింగాన్ని దర్శనమైతే చేసుకోండి. హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరు, ఈ వీడియో చూస్తున్న వాళ్ళు కూడా. వీడియోని ఇంతవరకు చూసినందుకు చాలా థాంక్స్. మళ్ళీ మరొక పురాతన ఆలయంతో మీ ముందుకైతే వస్తాను. అంతవరకు సెలవు. జై భారత్! జై హింద్!